రాజేష్, ఎందుకురా ఇలా డల్గా ఉన్నావు? ఇంకో 2 రోజులు రా, అప్పుడు ఉంటుంది చూడు పండగ. ఆ వడియని ఖచ్చితంగా నీ దగ్గర ఓడిపోవాల్సిందే. ఉందిలే. దామోదరా, నీ స్నేహితుడి జాతకంలో శని నీచంలో ఉంది. ఖచ్చితంగా వాడిని వల్లకాడికే పంపుతుంది. ఇదిగో శాస్త్రి, మాణిక్యం జాతకాన్ని బ్రహ్మ పక్కనే కూర్చొని రాయించినట్టు మాట్లాడుతున్నావు. అవును, అంత నవ్వాల్సిన అవసరం లేదు. వాడి పరోక్షం ఇలా తప్పుగా మాట్లాడకూడదు, అర్థమైందా? అయ్యయ్యో దామోదరం బాబాయ్, ఏంటి నీకు భయమా? మా అనికే ఈ ఊర్లో అంత గొప్ప మనగాడా? ఒరే మనోజ్, మాణిక్యం ఈ ఊళ్ళో ఎంత పెద్ద మనగాడో తెలుసుకోవాలి అంటే మీ ఇంటికి వెళ్తే మీ నాన్న నీ కథంతా చెప్తాడు. మీ నాన్న మంచాన్న పడ్డది వాడి వల్లే. అంతకంటే ముందే నిన్ను కన్నాడు గనక సరిపోయింది. ఊతి మీద మీసం మొలిచేసరికి పెద్ద పోటుగాడు అనుకుంటా. దామోదరం బాబాయ్, మీరు చెప్పండి, వాసు అంకుల్ని మాణిక్యం ఏం చేశాడు? రాజేష్, ఆయన ఏదో అంటుంటా, నువ్వు రారా. ఆ రోజు ఆ సంఘటన జరగకుండా ఉంటే బాగుండేదని నాకు ఈనాటికి అనిపిస్తుంది. అది ఇప్పుడు అనిపించి ఏం లాభం లేండి. ఆ రాత్రి పెద్దకాలం వంతెన దగ్గర నా స్నేహితులతో మకాం వేశాను. కమ్యూనిజం కార్యకలాపాల్లో ముమ్మరంగా పాల్గొనేవాణ్ణి. ఆ సమయంలోనే మందు కొట్టి తూలుతూ పాడుతూ మాణిక్యం మాకు ఎదురుపడ్డాడు. నేను చెప్పలే, వాడే ఆ ఒడియన్. ఈ ఊరికి వాడో శాపం, ఇంకా జనం మీద మూఢనమ్మకాలు రుద్దుతున్న విష బీజం. అది ఉడుకు రక్తం ఉరకలేస్తున్న వయసు. పైగా కమ్యూనిజం నరనరాల్లో జీర్ణించుకుపోయింది. మా ఊళ్ళోనూ పార్టీని నేను బలపరచాలనుకున్నాను. ఆగరా దొన్నపోతాం. ఏంటి వాసన్నా, ఎందుకంత కోపం? నేను కమ్యూనిస్ట్ గా మారలేదనా? మారుతా. కళ్ళు తాగేప్పుడల్లా నేను కమ్యూనిస్ట్నే. కాకపోతే ఇలా దారిలో నుంచి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని అడ్డమైన తిట్లు నోటికొచ్చినట్టు తిట్టడం నీకు మంచి పద్ధతి కాదు. అడ్డు తప్పుకో వాసన్న, చాలా పనులున్నాయి. త్వరగా ఇంటికి వెళ్ళాలి. త్వరగా ఇంటికి వెళ్ళి ఏం చేస్తావురా? రూపం మారుతావా? అలాంటిదేం లేదు. త్వరగా ఇంటికి వెళ్ళి ఈ సీసా ఖాళీ చేయాలి. నీకు పుణ్యం ఉంటుంది. అడ్డు తప్పుకో అన్నా. తప్పుకోకపోతే తప్పుకోపోతేనా? నోరు మోసుకుని అలా చుట్టూ తిరిగిపోతా. రేయ్, నాకు తెలుసురా నీ మోసాలు. ఇంక నీ పప్పులో ఈ ఊళ్ళో ఉడకనివ్వను చెప్తున్నాను. వాసన్న, మోసం కాదు, ఇది ఒక కళ. తరతరాలుగా ఎన్నో ఏళ్ల నుంచి నా తాత ముత్తాతలందరూ ఈ పనే చేస్తున్నారు. దారిని పోయేవాడి మీద అభాండాలు మోపకు. నీతో తీరిగ్గా నించుని కమ్యూనిజం మాట్లాడే ఓపిక లేదు, వదిలే. మర్యాదగా చెప్తే నువ్వు మాట వినవు కదా, వదలండి. నువ్వు నన్ను ఎందుకు కొట్టావో నాకు తెలియదు, కానీ అది ఎందుకైనప్పటికీ కూడా మాణిక్యాన్ని కొట్టాక తిరిగి కొట్టకుండా ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి లోకువైపోతా. కమ్యూనిజం అంటే సమానత్వం కదా. అందుకని అబ్బే ఏం లేదు, చీకటైంది కదా, మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. నా స్నేహితులందరూ కూడా భయపడ్డారు. వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయాక నేను ఇంకాసేపు అక్కడే ఉన్నాను. ఆ తర్వాత ఇంటికి బయలుదేరాను.
కత్తులతో నా మీదకు దూసుకొచ్చి తెల్లవారేదాకా బంధించాడు. అప్పుడు ఒక మాట అన్నాడు. అరిచికి పెట్టినా నా కాళ్ళ మీద పడి ప్రతిమలాడిన లాభం లేదు. అనవసరంగా మాణిక్యం మీద చేయి చేసుకుని నువ్వు తప్పు చేశావు. మళ్ళీ నువ్వు జీవితంలో తలెత్తుకోలేకుండా చేస్తావు. వాడు చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పటిదాకా నేను తలెత్తలేకపోయాను. అనవసరమైన విషయాలు నీకు ఎందుకురా? చదువుకునేటప్పుడు చదువుకోవాలి. అలా కాకుండా పని పాట లేకుండా ఊరంతా బలాదూరు తిరుగుతూ లేనిపోని సమస్యలు నాకు తెచ్చిపెట్టకు. రే నిన్నే. ఏంటమ్మా? ఒడియనంటే అసలు ఎవరనుకుంటున్నావు? అతని వల్ల అన్నయ్య పడ్డ కష్టాలు నాకు తెలుసు. తినకుండా ఊరికి ఏంట్రా పని? ఈ పాటికి ప్రపోజ్ చేసి ఉంటుంది. ఈ వారం మీ నాన్న ఫోన్ చేసినప్పుడు నీ సంగతి మొత్తం చెప్పేస్తాను. రాను రాను నువ్వు అచ్చం మీ మేనమావలాగే తయారవుతున్నావు. రేపా ఒడియన్ వల్ల వీడి చిక్కుల్లో పడకూడదు కదన్నయ్యా. నువ్వు అనవసరంగా భయపడకు. చిక్కుల్లో పడపోయేది వాడే. లెక్కలు తేలేంత వరకు నేను ఇక్కడి నుంచి వాటిని వెళ్ళనివ్వను. రవి కేసుని రీఓపెన్ చేయడానికి ముందు ఎస్ఐ నాతో ఒక మాట చెప్పమన్నాను. నువ్వు తినడం అయితే నాతో రారా. అపవిత్ర పవిత్రవా సర్వావస్థాంగతో పివ తస్మై పుండ్రీకాక్షం సహవాహాభ్యంతరశంసి స్వాహ నారాయణాయ స్వాహ నారాయణ స్వాహ. మావయ్య, పాపం ప్రభా ఆంటీ మీనా ఆంటీ హస్బెండ్ని చంపింది ఒడీనేనా? నువ్వు వచ్చింది తద్దినానిక చచ్చిన జాతకాలు తవ్వడానికి. నాకు భయం ఇస్తుంది మావయ్య. ఒడీన్ చేతుల్లో నేను చేస్తాను. నువ్వు నా మేనల్లుడువేనా? అసలు మగాడంటే ధైర్యం ఉండాలి. అది నీకు బొత్తిగా లేదు. ప్రభా, ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? కళ్ళు మూసుకో. నన్ను భయపెట్టడానికా? కళ్ళు మూయి చెప్తా. తామర పువ్వు ఇవ్వడానికి ముట్టుకున్నాడు. తామర పువ్వు అర్థం కాదా? ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా నల్లమంగళానివిరా.
రే నువ్వు ఒక పొట్టేల్ని చూసి ఇంతలా భయపడ్డావు ఇప్పుడు అసలైన త్రాచు పామును చూస్తావా